హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ రౌండ్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట. ఇలాంటి వాటికి ఫుల్ షోల్డర్, చంక డౌను, నెక్ డీప్ అవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూసారా రౌండ్గా వచ్చింది. అలా రావాలి అంటే మనం విడ్త్ ఎంత తీసుకోవాలి. ఎప్పుడైనా సరే విడ్త్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అలా రౌండ్గా రావాలంటే అలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి 1 మీటర్ లైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్ కన్నా కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. నేనైతే 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను. సగం కింద ఫోల్డ్ చేసుకున్నాను. ఒక హ్యాండ్ కట్ అవుతుంది సగం కింద ఫోల్డ్ చేసుకుంటే. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఒక లైన్ వేసేసుకోండి. కింద ఖర్చులు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని చూడండి. నాకైతే ఇంత హ్యాండ్ వద్దని చెప్పారండి. 6.5 ఇంచులు. ఎక్కడైతే 6.5కి మార్కింగ్ వేసామో అక్కడే హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి. 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేశాను. ఇక్కడ ఖర్చులు కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ కావాలండి. దీనికోసం నేను బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు వచ్చింది. అంటే 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 తీసుకోవాలి. అంతే కదా. 3.5కి మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజు ఎంత వచ్చినా పర్లేదు. ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. 8 మీద 2 గీతలు కదా. దీనికి 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి 7 మీద 2 గీతలు అనమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి అక్కడ 1 ఇంచు, ఇక్కడ పాతకు 2 ఇంచులని టచ్ చేయాలి. మళ్ళీ కర్వ్ స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇంకో కర్వ్ ఇవ్వాలి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా సైడ్ కూడా మనకి కొంచెం అతుకులు పడతాయి. దీనికోసం నేను తీసేసుకున్నాను పక్కకి. సైడ్కి అతుకులు అనేవి వేసేసుకున్నాం. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. సరిపోతుంది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ హుక్స్ కాబట్టి బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ వేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజు. ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, లేదంటే కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు మనం ఇలాగా హుక్స్ పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పెట్టేసుకుని సైడ్కి ఫోల్డింగ్ పడుతుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి. ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా నాకు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు 9.5 అనేది ఇక్కడ మార్కింగ్ వేద్దాము. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఆల్రెడీ ఒక 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసాము. పైన షోల్డర్ జాయించడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు తోటి మార్కింగ్ వేసుకోవాలి. నేనేం టేప్ వాడట్లేదు. ఆది బ్లౌజ్ ప్రకారమే కింద 1/2 ఇంచ్ ఖర్చు, పైన 1/2 ఇంచ్ తోటి మార్కింగ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి, సరిపోతుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి అదే నేను చెప్పాను కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5. అయితే మనకి షోల్డర్ తెలియకపోతే చెస్ట్ లూజ్కి 5.5 కలిపితే సరిపోతుందండి. నాకైతే 5.5 కలిపితే నాకు 15 వచ్చింది. అంటే ఫుల్ షోల్డర్ అనమాట. 9.5కి 5.5 కలపాలి ఎవరికైనా. అంటే 5.5 కలిపితే సరిపోతుంది. 7.5 అనమాట సగము. 7.5కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నేను చంక డౌన్ అనేది మార్కింగ్ వేసాను. అది స్లోప్ తీస్తాము సైడ్కి. అదేవిధంగా ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి చంక దగ్గర ముడత వస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకుని
ఇలా వీడియోలో చూపించినట్టు ఇంకొక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని కర్వ్ లైన్ తోటి చెక్ చేసుకోవాలి. ఇలాగా మనకి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. మిగతాది చిన్న సైజు షోల్డరు. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ 3 ఇంచులకి మనం రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇలాగ రౌండ్గా అనుకోవాలి. లేదంటే ఒక ప్లేట్ తీసేసుకోండి. మీకు ఈ రౌండ్ రావట్లేదంటే ప్లేట్ తీసుకోండి. నడుము లూజ్ వచ్చేసి మనకి డాట్తో కలిపి 9.5 వచ్చింది. సగానికి ఫోల్డ్ చేశాను. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు అలా తీసుకున్నాను, సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇంకో స్లోప్ ఇస్తున్నాను చూసారా, అంటే ఇప్పుడు షోల్డర్కి స్లోప్ ఇవ్వడానికి ఒక హాఫ్ ఇంచు, స్లోప్ ఇవ్వడం అంటే కట్ చేయడం అనమాట. మళ్ళీ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు, ఆ 1 ఇంచు వదిలేసుకుని నేను చంక డౌన్ అనేది చెక్ చేసుకునేటప్పుడు అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. నెక్ ఇప్పుడు కట్ చేయనండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ వచ్చేసి, అందుకు నేను ఇలా క్రాస్గా వేసేసాను మార్కింగ్ అనేది. ఇలా మొత్తం కూడా క్రాస్గా వేసేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. యాస్టీజ్గా ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయాలి. గట్టిగా ప్రెస్ అయితే చేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. మార్కింగ్ వేసిన తర్వాత ఈ చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోండి. ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో దానికన్నా ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలండి. ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ ఏమో ఆది బ్లౌజ్ డీప్ నెక్, ఇది బోట్ నెక్ కదా. నాకు 6.5 ఇంచులు వచ్చింది, 5.5కి మార్కింగ్ వేశాను. ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఉంది కదా, నెక్ వెడల్పు కూడా 3 ఇంచు ఉంది కాబట్టి మనం అంత తీసుకుంటే పాడైపోతుంది బ్లౌజు. ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 6.5లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 5.5 అనమాట. ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటే నాకు మ్యాచ్ అయిపోయింది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకున్నాను. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు వచ్చేసి 12.5 కన్నా కొంచెం ఎక్కువ, పాతొక్క 13 ఇంచులు అయితే వచ్చింది. అదే మార్క్ ఇక్కడ వేసేసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా కింద నుంచి 1.5 ఇంచులకు మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇంకా చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి ఒక 1/4 ఇంచ్ టేపుని పైకి వదిలేసి చెక్ చేసుకోవాలన్నమాట, ఎంత వచ్చింది ఏంటనేది. అప్పుడు మనకి 2.5 ఇంచులు అయితే వచ్చిందండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు, పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సైడ్ జాయింట్కి 2.5, ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి 3.5, మెయిన్ డాట్ దగ్గర 2.5. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా నీట్గా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలని చెప్తాను కదా, అదే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ అవి ఏం చూపించనండి, జస్ట్ మీకు మెయిన్ టాపిక్స్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. షోల్డర్స్ని ఎలా జాయిన్ చేస్తున్నాను, ఎలాంటి క్రాస్ అవసరం లేదు షోల్డర్కి, ఎందుకంటే మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది కటింగ్లోనే కట్ చేస్తాము క్రాస్ అనేది. ఈ రెండోది కూడా నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, అది విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి క్రాస్కున్న క్లాత్ని తీసేసుకోండి. క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుంటే మీకు నెక్ దగ్గర పైపింగ్ వేయటానికి బాగుంటుంది. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఇలాగ వన్ సైడ్ మొత్తం ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలాగా ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ వేయటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్కి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా చూసారు కదా, మీరు చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి, ఇక్కడ మనం ఉక్సులు కాజాలు కుడతాం కదా, అక్కడికి వచ్చేసరికి ఇలా చూపించినట్టు వీడియోలో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా అండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. చూసారు కదా, అలాగా ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా తర్వాత రౌండ్ తిరిగే చోట, మెలికలు తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేయండి. ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి, ఇక్కడ చూసారు కదా, ఈ కార్నర్కి వచ్చేసరికి చక్కగా ఫోల్డ్ చేయాలండి. మీకు ఫోల్డ్ చేయడం రాకపోతే బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి కొంచెం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడు నీట్గా కుట్టండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా వెళ్ళాలండి.
ఇలా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకుని వెళ్ళండి. ఇలాగా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అంతా కూడా ఇక్కడ చూసారు కదా, ఇలా బయటకు వచ్చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలండి. అక్కడ షేప్ అనేది సరిగ్గా రాదనమాట తిప్పడానికి. పాదం నుంచి బయటకు వచ్చేసి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇంకో ఇలాగా బయటకు వచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, అలా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం కూడా అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసేయండి. థ్రెడ్ని కానీ క్లాత్ని కానీ తీసేసుకుని ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఇలాగా ఇటువైపు కూడా అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ఇక చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా, నార్మల్గానే రెడీ చేస్తాను. స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసేయండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర ఉండాలి కుట్టు అనేది. ఫస్ట్ వచ్చేసి మన వైపు ఒక స్టిచ్ వేయండి. తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత రెండోది కూడా అంతే. కరెక్ట్గా ఇది మిడిల్లో పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. మిడిల్లో రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఇక్కడ చూడండి 6.5 ఇంచులు ఎక్కడికి వచ్చింది, ఇక్కడ మనం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు కూడా 6.5 వచ్చింది లూజ్ అనేది. 6.5కి మార్కింగ్ వేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చిన తర్వాత పైన షోల్డర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి. నడుము దగ్గర కూడా అంతే, కరెక్ట్గా పెట్టేసేయండి. చూసారు ఎంత స్ట్రెయిట్గా వచ్చిందో అలా వస్తుందండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి.
మళ్ళీ ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచెస్ వేసుకోవాలి. కార్నర్కి ఇంక కుట్టు. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా సేమ్ అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వీటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇలాగా స్ట్రేట్గా వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఇంకొక స్టిచ్. ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మొత్తం కూడా. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్